పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా మా ప్రభువైన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. మిమ్మలను స్తుతించుటకును, మిమ్మలను గూర్చి పాడి కీర్తించి ఘనపరచుటకును సహాయం చేయండి. మీ కృపలో మమ్మలను బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. కృపామయుడా, దయా సత్య సంపూర్ణుడా, మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీరు ఈ ఆరాధనకు అధ్యక్షత వహించండి. తండ్రిని ఘనపరచుటకును, రక్షకుడైన యేసుక్రీస్తును మహిమపరచుటకును, మేము నాయన పరిశుద్ధాత్మనితో సహవాసము చేయుటకును కృపను దయచేయండి ప్రభా. మా అంతరంగములను మీరు కనికరించండి, మా అంతరంగములను మీరు బలపరచండి. మీ ఆత్మశక్తిని, ఆత్మ పట్టుదలను మాకు మీరు దయచేయండి. ఆత్మ విషయమై తీవ్రత కలిగి ఉండమని చెప్పినారు. అలాగే దేవుని విషయంలో పట్టుదల కలిగి ఉండమని చెప్పినారు. మీ యొద్ద సహనముతో కనిపెట్టమని మీరు చెబుతున్నారు ప్రభా. అట్టి నాయన స్వభావం మాకు మీరు దయచేయండి. తండ్రి అయిన దేవా, మీ సన్నిధిలోనికి వచ్చి మిమ్మల్ని వేడుకొంచున్నాము. మీరు మాకు అధ్యక్షత వహించండి. ఏ రీతిగా మిమ్మల్ని స్తుతించి ఘనపరచవలనో సమస్త విషయాల్లో మీరే మీ కృపను మాకును మీరు సమృద్ధిగా మీరు దయచేయండి. ఈ ఆవరణమంతా మీ సన్నిధితో నింపండి ప్రభా. పాటలు పాడుచుండగా ఆ పాటల ద్వారా దేవుని యొక్క ఆత్మ మమ్మలను బలపరచునట్లుగాను, మిమ్మలను మహిమపరచువారముగా చేయండి ప్రభా. అలాగే మాలో ఉన్నటువంటి నిర్లక్ష్యము, నిర్లిప్తత సంపూర్ణంగా తొలగిపోనట్లుగా చేయండి. దుష్టుని యొక్క ఆటంకములు మాలో కానీ, ఆవరణంలో కానీ, ఎవరిలో ఎక్కడ ఆటంకములు లేకుండా చేయండి ప్రభా. అడ్డుబండయు అడ్డు గోడలను కూలద్రోయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మిమ్మలను ఘనపరచుటకు మాలో ఉన్న అభ్యంతరములన్నిటినీ మీరు తొలగించండి. పరిశుద్ధాత్ముడా, మీరు మా మధ్య కదలండి. మీ కొరకు మేము మార్గమును సరళము చేయువారముగా చేయండి నాయన. మీరు మా మధ్య సంచరించున్నట్లుగా మా పరిసరాలను, మమ్ములను పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాజులైన యాజక సమూహముగా మమ్మల్ని ఇక్కడ చేర్చి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి. Para
దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. వీరాచు వంచు మాలాచు నింపు దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. వాక్యానుసారమైన జీవితం మాకు దయచేయండి. నిత్యము నిరంతరము మీ నామమును కీర్తించి గణపరచుటకు కృప చూపండి. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మా హృదయములను మీరు వెలిగించండి. మీ మీద మేము దృష్టి పెట్టి మీ సన్నిధిని మేము కలిగి ఉండుటకు కృప చూపమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియరా, దేవుని వాక్యం చూసుకుందాం. కీర్తనల గ్రంథము 86వ కీర్తన. పదకొండవ వచనం చూద్దాం. 86వ కీర్తన 11వ వచనం. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయము. ప్రభువుని ప్రియరా, ఇక్కడ మనం చదివిన ఈ వాక్యములో మరి ఈ కీర్తనకారుడైనటువంటి దావీదు గారు దేవునిని ఒక కోరిక అడుగుతూ ఉన్నాడు. సహజంగా మనం దేవుణ్ణి అనేక విషయాలు అడుగుతూ ఉంటాం. మనం దేవుణ్ణి అడిగే విషయాలలో మరి మనకు సంబంధించినవి, మన భౌతిక అవసరతలకు సంబంధించినవి ఎక్కువగా మనం అడుగుతాం. భౌతిక అవసరతలు అంటే మరి మన కుటుంబ అవసరతలు, అలాగే ఆర్థిక సహాయము, అలాగే బలహీనతలు ఉంటే ఆ బలహీనతలు తీసివేయమని, ఇలాగ మనం అనేక విషయాలు దేవుని సన్నిధిలో పెట్టి ప్రభువుని వేడుకుంటాం, ప్రార్థన చేస్తాం. ఇవి భౌతికమైన విషయాలు. అలాగే ఆత్మ సంబంధముగా అడిగే విషయాలు కూడా ఉంటాయి. అవేంటి? మరి ప్రభువుని దర్శించాలి అని, ప్రభు స్వరము వినాలి అని, అలాగే దేవుని ఆత్మను మనం పొందుకోవాలి అని, దేవుని శక్తిని మనం సంపాదించుకోవాలని, ఇలాగూ ఎన్నో విషయాలు మనం అడుగుతూ ఉంటాం. ఇక్కడ దావీదు గారు దేవునిని అడుగుతున్న విషయాన్ని మనం చదివాం. ఏమని అడుగుతూ ఉన్నాడంటే 11వ వచనంలో, యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. దేవుణ్ణి అడుగుతుందేంటి? నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు. చూడండి, నడుచుకోవటము అనేది అది మన ప్రవర్తన తీరు.
ఒక్కొక్కరము ఒక్కొక్క రీతిగా నడుచుకుంటాం. మనుషులు ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు ప్రవర్తిస్తారు. నడవటం అనేది ప్రవర్తనకు గుర్తుగా ఉంది. ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. ఉదాహరణకి వర్షం పడుతుందనుకోండి, చిన్నపిల్లలకేమో అది ఆనందంగా ఉంటుంది. కావాలని తడుస్తారు, కావాలని ఆ వర్షంలో ఎగురుతారు. అది వర్షం వస్తే పిల్లలకి ఆనందం, అది వాళ్ళ ప్రవర్తన. కానీ పెద్దోళ్ళు ఏం చేస్తారు, బాబు వర్షంలో తడవకూడదు, జలుబు చేస్తుంది, దగ్గు వస్తుంది, ఒళ్ళు నొప్పులు పుడతాయి, వర్షంలో తడవకూడదని పెద్దోళ్ళేమో వర్షం వస్తే వెళ్ళి మరి ఇంట్లో ఉండటానికి చూస్తారు. అదే పిల్లలైతే కావాలని వెళ్ళి తడిచి ఎగురుతూ ఉంటారు. అది వాళ్ళ ప్రవర్తన. అలాగే దేవుని విషయాలలో కూడా మరి అందరూ ఒక రకంగా ప్రవర్తించరు. ఒక ఉదాహరణకి ఆదివారము ప్రార్థనకు అసలు వెళ్ళనోళ్ళు ఉంటారు, అది వాళ్ళ ప్రవర్తన. కొంతమంది ఆదివారం వరకన్నా ప్రార్థనకు వెళ్ళాలని వెళతారు, వాళ్ళ ప్రవర్తన అది. కొంతమంది ఒక ఆదివారమే కాదు, ప్రతిరోజు దేవుణ్ణి స్తుతించుకోవాలి, ప్రతిరోజు దేవునితో ఉండాలి అని అలాగూ తీర్మానం చేసుకొని ఆదివారం ఎలాగూ దేవుని సన్నిధిలో ఉంటారో ప్రతిరోజు అలాగే దేవునితో ఉండటానికి చూస్తారు. ఇది వారు ప్రవర్తించే ప్రవర్తన తీరు. అయితే దావీదు గారు దేవుణ్ణి ఏమడుగుతున్నాడంటే, యెహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. ఎవరిని అనుసరించి నడుచుకోవాలనుకుంటున్నాడు? నీ సత్యమును అనుసరించి నడుచుకోవాలి. సత్యము అనగా దేవుని వాక్యము. సత్యమును అనుసరించటం అంటే దేవుని వాక్యాన్ని అనుసరించటం. అంటే దావీదు గారు నీ వాక్యమును నేను అనుసరిస్తాను, నీ వాక్యమును నేను గైకొంటాను, నీ వాక్యము ఎలాగూ చెబితే అలాగే నేను నడుచుకుంటాను అని ఒక తీర్మానం చేసుకున్నాడు. ఇది మన జీవితంలో చాలా విలువైనది, ప్రాముఖ్యమైనది, ఆశీర్వాదకరమైనది. దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకోవటం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ప్రభునంతులారా, దావీదు గారు ఎలాగూ దేవునిని అడుగుతున్నాడో మనము కూడా దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకోవటం నేర్చుకోవాలి. మన కుటుంబాలు క్షేమముగా ఉండటానికి, ఆశీర్వాదకరముగా ఉండటానికి మన ఇష్టం వచ్చినట్లు మనం ప్రవర్తించకూడదు, మన ఇష్టానుసారముగా మనం జీవించకూడదు. ఆయన వాక్యము, ఆయన సత్యమును అనుసరించి నడుచుకోవాలి. అందుకనే ఇక్కడ చదువుతూ ఉన్నాం 11వ వచనంలో, యెహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. ప్రతిదినము నీ మార్గములో నేను నడవాలి. తర్వాత ఏమంటాడంటే, నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏక దృష్టి కలుగజేయము. ఆయన కోరుకుంటుంది ఏంటి? నీ నామమునకు భయపడునట్లు. ఎవరికి భయపడాలంటున్నాడు? నీ నామమునకు, దేవునికి నేను భయపడాలి. గమనించండి, దావీదు గారు నీకు నేను భయపడాలి అని అంటున్నాడు. అసలు దావీదు గారికి ధైర్యం ఎక్కువ. ఆయన భయపడటం అనేది కనపడదు అసలు మనకెక్కడ. చూడండి, ఆయన గొర్రెల్ని కాచుకుంటున్నప్పుడు మరి తోడేలు వచ్చింది.
తోడేలు వస్తే ఏం చేశాడు? భయపడ్డా? భయపడలా. తోడేలు వస్తే ఆ తోడేలు ఈ గొర్రె పిల్లను తినాలని అనుకున్నప్పుడు ఆ తోడేలునే చంపేశాడు. చూడండి ఎంత ధైర్యమో. అలాగే ఇంకొకసారి సింహం వచ్చింది. సింహం ఆల్రెడీ గొర్రెను తినేసింది. వెంటనే ఇది ఆ గొర్రె పిల్లను నమలక ముందే మింగగానే ఆ దవడల్లో చేయిబెట్టి ఆ సింహాన్ని 2 భాగాలుగా చీల్చి ఆ లోపల ఉన్న ఆ గొర్రె పిల్లను బయటికి తీశాడు. అది ఎంత ధైర్యం! అది భయం ఉందా ఆయనకి? భయం లేదు. అట్లాగే గొలియాతు విషయంలో కూడా వాళ్ళ అన్నలు, ఆ ఇశ్రాయేలు సైన్యం అందరూ భయపడతా ఉంటే ఈయనేమన్నాడు? ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడెంత, జీవము కలిగిన దేవుని ఎదుట వీడెంత అని ఆ గొలియాతును చంపేశాడు. భయం లేదు. అంటే తోడేలుకు భయపడలేదు, సింహానికి భయపడలేదు, గొలియాతుకి భయపడలేదు, దేనికి భయపడలా. అలాగే ఆయన అనేకమైన యుద్ధాలు చేశాడు. ఆ చేసిన యుద్ధాల్లో శత్రువులు ఎంతోమంది వచ్చారు, కానీ ఏ యుద్ధంలో కూడా భయపడలా. యుద్ధాలు చేశాడు, జయం పొందాడు. కారణం దేవుణ్ణి అలాగూ కలిగి ఉన్నాడు. మరి దేనికి భయపడని వ్యక్తి ఇక్కడ ఏమంటున్నాడంటే నీ నామమునకు భయపడునట్లు. అర్థమైందా? అంటే ఇతను దేవునికి భయపడుతున్నాడు తప్ప దేనికి భయపడటం లేదు. ప్రభునందు పిల్లరా, మనం గమనించాల్సింది ఏంటంటే నీవు దేవునికి భయపడితే ఇక మనం దేనికి భయపడిన అవసరం లేదు. మనం పాడతాం కదా, దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. ఇంకా మనం భయపడాల్సిందేమిటి? ఇక్కడ ఏమంటున్నాడు? నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగ చేయము. బైబిల్ గ్రంథంలో చూస్తే దేవునికి భయపడిన వాళ్ళు దేనికి భయపడలేదు. మనం దేవునికి భయపడలేదు అనుకోండి, ఎప్పుడు భయాలు ఉంటాయి మనకు. చివరికి సాతానుడు అన్న భయమే, శత్రువు అన్న భయమే, రోగం అన్న భయమే, శోధన వచ్చిన భయమే. కారణం దేవుని భయం లేదు. దేవుని భయం ఎలాగో మనం అలవర్చుకోవాలి? దేవుని భయము మనం కలిగి ఉండాలి అనంటే ఆయన వాక్యానికి, ఆయన సన్నిధికి మనం ప్రాముఖ్యత ఇవ్వాలి. సహజంగా మరి ఇలాంటి ఆదివారపు ఆరాధనలో, అలాగే ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థనలు వచ్చినప్పుడు దేవుని భయం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ప్రార్థనకు వస్తారు, ప్రార్థన చేస్తారు. అది నీకు దేవుని భయం ఉంది అని అర్థం. దేవుని భయం లేకపోతే ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాం, లోకానుసారంగా వెళ్ళిపోతాం. దేవుని భయం ఉన్నవాళ్ళు అలా చేయలేరండి. వాక్యానికి వ్యతిరేకంగా జీవించలేరు, అలాగే దేవుని సన్నిధిని వెనకేసుకోరు. ఆ క్రమాన్ని, అలాగే మంచి మాదిరిని కలిగి ఉంటారు. అలాంటి క్రమములో దావీదు గారు ఉంటున్నాడు. అందుకని ఇక్కడ నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగ చేయము. నేను ఎల్లప్పుడూ నీకు భయపడుతూ ఉండాలి. దేవునికి భయపడటం అంటే ప్రార్థన చేసుకోకపోయినా అయ్యో ఈరోజు ప్రార్థన చేసుకోలేదు అనే భయం వేస్తుందండి. దేవునికి భయపడే వాళ్ళ లక్షణాలు ఇవి. ప్రార్థన చేసుకోకుండా ఉండలేరు వాళ్ళు, వాక్యం చదవకుండా ఉండలేరు. అలాగే దేవునికి భయపడే వాళ్ళ లక్షణం ఎలా ఉంటుందంటే దేవుని పని పట్ల చాలా శ్రద్ధగా ఉంటాం మనం. అది దేవునికి భయపడే వాళ్ళ లక్షణం. కావున ప్రభునందు పిల్లరా, మనము దేవునికి భయపడుతూ ఉంటే దేవుడు అన్ని విషయాల్లో మనల్ని కాపాడతాడు. దావీదు గారే మనకు ఉదాహరణ. దావీదు గారు దేవునికి భయపడుతున్నాడు కాబట్టి తోడేలకు భయపడలేదు, సింహానికి భయపడలేదు, దయ్యాలకు భయపడలేదు, గొలియాతుకు భయపడలేదు, యుద్ధాలు వచ్చినప్పుడు శత్రువులకి కూడా భయపడలేదు. కారణం ఎప్పటికప్పుడే ప్రభు ఆయనను బలపరుస్తూ ధైర్యపరుస్తూ వచ్చాడు.
అర్థమైందా? మరి అలాగూ మీ మీద నేను ఏకదృష్టి కలిగి ఉండాలి. అంటే మన మనస్సు అటు ఇటు పోకూడదు. ఇక ఏకదృష్టి, ఏక మనస్సు కలిగి ఉండాలి. మీరు దేవుని మీదే మనం దృష్టి పెట్టాలి. ఇంకా వేరే వాటికి అటు ఇటు మన మనస్సు పరిగెత్తకూడదు. ఏకదృష్టి. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగ చేయము. దేవునికి భయపడి ఆయన మీద ఆధారపడినప్పుడు మన జీవితాలు ఎలా మారిపోతాయి అనంటే, ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం తీయండి. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 29వ వచనం చదువుదాం. 5వ అధ్యాయం 29వ వచనం. వారికిని వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నాయందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనస్సు వారికుండిన మేలు. చూసారా? దేవునికి భయపడేవారు ఎలా ఉంటారంటే, వారికిని వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు. ఏం కలుగుతుంది మనకు? నిత్యము క్షేమము. నీకు క్షేమము, నీ పిల్లలకు క్షేమము, నీ కుటుంబానికి క్షేమము, మన సంఘానికి క్షేమము, మన గ్రామానికి క్షేమము, మన తోటి వారందరికీ క్షేమం ఉంటుంది. ఎప్పుడయ్యానంటే దేవునికి నువ్వు భయపడి ఆయన వాక్యమును అనుసరించి నడుచుకోవాలి. ఆ మనస్సు ఉంటుందా? ఇప్పుడు కొంచెంగా సాతానుడు ఏం చేస్తాడంటే, ఆ దేవుని భయములో నుండి ప్రక్కకు నెడతా ఉంటాడు, ప్రక్కకు మళ్ళిస్తూ ఉంటాడు. దేవుని భయం. వాక్యం చదవకపోతే ఇంతకుముందు దేవుని భయం ఉండేది. ప్రార్థన చేయకపోతే అమ్మో ప్రార్థన నిర్లక్ష్యం చేస్తాననే భయం ఉండేది. ఇప్పుడు బైబిల్ చదవకపోయినా ప్రార్థన చేయకపోయినా భయం పోతుంది. కారణము, దేవుని మీద నువ్వు దృష్టి తగ్గిస్తున్నావు అని అర్థం. మనం ఎప్పుడూ కూడా దేవుని మీద దృష్టి తగ్గించకూడదు. మనం ఆయన వైపే చూస్తూ దేవుని మార్గమును అనుసరించి మనం నడుచుకుంటూ ఉండాలి. మన దృష్టి ప్రక్కకు పోకూడదండి. ఏమాత్రం ప్రక్కకు పోకూడదు. మన దృష్టిని ప్రక్కకు పోయేవి చాలా ఉంటాయి. లోకంలో ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా లాగేస్తూ ఉంటుంది సైతాను. మన దృష్టిని ప్రక్కకు నెట్టేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మనకున్న శోధనల ముందు పెడుతుంది. ఆ శోధనల వైపే వాటిని చూసుకుంటూ ఉండు అని చెబుతూ ఉంటుంది. ఇక నువ్వు లేచిన దగ్గర నుండి శోధనలు చూసుకుంటానే ఉంటావు తప్ప దేవుని మీదకి నీ దృష్టి పోదు. శోధనల వైపు మనం చూడకూడదు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? వారికిని వారి సంతానమునకును నిత్యము క్షేమము కలుగునట్లు. నిత్యము క్షేమము కలుగునట్లు అంటే ఎల్లప్పుడూ నీవు క్షేమంగా ఉండునట్లు వారు నాయందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనస్సు వారికుండిన మేలు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇది మనకు క్షేమము. నువ్వు ఏ స్థాయిలో ఉన్నా సరే అది నీకు క్షేమము. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు నిన్ను క్షేమంగా కాపాడుతాడు. నువ్వు చేసే పనిని కూడా దేవుడు దీవిస్తాడు. మన పనులు ఎప్పుడు దీవించబడతాయి అని ఉంది వాక్యంలో. 128వ కీర్తన తీయండి. మన పనుల్ని, మనం చేసే పనులు దేవుడు ఎప్పుడు దీవిస్తాడంట? 128వ కీర్తన మొదటి వచనం నుండి చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. ఏం కలిగి ఉండాలి? యెహోవా యందు భయభక్తులు కలిగి. అనగా స్టూడెంట్ వయస్సు నుండే ఆ భయభక్తులు మనం నేర్చుకోవాలి.
స్టూడెంట్ వయసులో నుండే దేవుని యందు ఆ భయభక్తులు, ఆ క్రమమును మనం నేర్చుకోవాలి. అది నీకు అలవాటు కావాలి. తెల్లవారుజాము లేచి ప్రార్థన చేయటం అలవాటు అవ్వాలి. ప్రతిదినము వాక్యం చదవటం నీకు అలవాటు అవ్వాలి. అలాగే నీకు సమయం ఉన్నప్పుడల్లా దేవుని పనిని చేయటం నీకు అలవాటు కావాలి. ఆ అలవాటు అయితే నువ్వు వాక్యానుసారంగా నడుచుకుంటా ఉంటే ఏముంది వాక్యంలో? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. తర్వాత ఏమంటున్నాడు? నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. చూసారా, ఎప్పుడు నీ పని దీవిస్తాడంట? నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ చేతుల్ని, నీ చేతుల కష్టార్జితాన్ని దేవుడు దీవిస్తాడు. అది ఎప్పుడయ్యానంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. మరి ఆయన యందు భయభక్తులు మనం నేర్చుకుంటున్నామా? దేవుని యందు భయభక్తులు నేర్చుకుంటున్నాం. దేవుని యందు భయభక్తులు కలిగిన యవనస్తులు వాళ్ళు పెద్దవారైన తర్వాత ఆశీర్వాదకరమైన జీవితంలోకి వెళతారు. దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబము తప్పకుండా వర్ధిల్లుతుంది. బైబిల్లో మనం చూస్తే అబ్రహాము కుటుంబము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. అలాగే దావీదు కుటుంబము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. మోషే కుటుంబము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. అలాగే జకరియా ఎలిజబెత్తుల కుటుంబం, వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. అలాగే అకుల ప్రిస్కిల్లా కుటుంబం, కొర్నేలి కుటుంబం, వీళ్ళందరూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. అందుకనే వారి కుటుంబాలు వర్ధిల్లినాయి. వారి కుటుంబాలను దేవుడు బహుగా ఆశీర్వదించాడు. మరి వీటిని మనం దృష్టిలో పెట్టుకుంటున్నామా? లోక సంబంధమైన వాటి మీద దృష్టి పెడుతున్నావా, లేక దేవుని మీద దృష్టి పెడుతున్నావా? సాతానుడు ఎప్పుడు కూడా దేవుని మీద నుండి నీ దృష్టిని ప్రక్కకి తొలగిస్తూ ఉంటాడు. అందుకని నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తిరుగక అని ఉంది వాక్యంలో. ఆ అధ్యాయంలో చూడండి, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయంలోనే 33వ వచనంలో ఉంటుంది చూడండి. 33వ వచనం, కాబట్టి మీరు కుడికే గాని ఎడమకే గాని తిరుగక. ఎటు పోకూడదు. మీరు కుడికి కానీ ఎడమకు కానీ తిరగకూడదు. దేవుని మీదే మీరు దృష్టి పెట్టాలి. దేవుని మీద మీరు మనసు పెట్టాలి. అక్కడ ఏమంటున్నాడు? మీరు కుడికే కానీ ఎడమకే గాని తిరుగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలెను. మీరు స్వాధీనపరచుకొనబోవు దేశములో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకొనవలెను. దేవుడు నీకు ఏమేమి ఆజ్ఞలు ఇచ్చాడో ఆ ఆజ్ఞలన్నిటిలో మీరు కొనండి. ప్రభునందు ప్రియరా, అంత మన మీదే ఆధారపడి ఉందండి. దేవుడైతే నీకు మేలు చేయటానికి సిద్ధమే, ఆయన నీకు కాపుదల ఇవ్వటానికి సిద్ధమే, ఆయన నిన్ను క్షేమంగా కాపాడటానికి సిద్ధమే. కానీ మనలోనే ఉంది అంత. మనమే జాగ్రత్త పడాలి. మనమే జాగ్రత్త పడాలి. ఎలాంటి ఆరాధనలకు వచ్చామో, ఆరాధనలకు వచ్చినప్పుడు మీరేం వింటున్నారు? ఇప్పుడు వాక్యం వింటున్నారు. దేవుని వాక్యం నేను చెబుతా ఉన్నాను. ఈ వాక్యాన్ని వినేటప్పుడు దేవుని విషయాల్లో శ్రద్ధ ఎలా ఉంటుందంటే, వాక్యాన్ని వింటూ వాక్యాన్ని రాసుకుంటాం. అది ఇంకా శ్రద్ధ.
దేవుని వాక్యం వింటామో ఆ వాక్యాన్ని నోట్స్ రాసుకుంటాం, అంటే శ్రద్ధ. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది యవనస్తులు ఉన్నారు, ఒక్కళ్ళు రాయట్లేదు. అంటే అర్థం ఏంటంటే ఈ వినే వాక్యం అంతా వీళ్ళ జీవితాల్లో వేస్ట్ అయిపోద్ది ఎప్పటికైనా సరే. నువ్వు ఫలిస్తావా ఫలించవా అనేది ఇప్పుడే చెప్పవచ్చు నీ భవిష్యత్తు. దేవుని వాక్యాన్ని రాసుకునే అలవాటు అసలు ఇక్కడ ఉన్న యవనస్తులకు అలవాటు కావట్లే. ఎందుకు అలవాటు కావట్లేదంటే ఆ వాక్యం యొక్క విలువ తెలియట్లేదు. ఆ వాక్యం విలువ ఎందుకు తెలియట్లేదంటే మనస్సు పెట్టట్లా. ఈ వాక్యం రాసుకోకుండా ఓరక స్టేజ్ వైపు చూస్తా వినేవాళ్ళుని నిదానంగా కళ్ళేమో స్టేజ్ వైపే ఉంటాయి, మైండ్ మాత్రం సాతాండు ఎక్కడికో తీసుకెళ్ళిపోతాడు. తెలియదు నీకు, ప్రక్కటి వాళ్ళకి తెలీదు. మరలా కొన్నిసార్లు అయితే దీన్ని వేవరింగ్ మైండ్ అంటాం, అంటే సంచారపు మనస్సు. కళ్ళు బోధకుడి వైపే చూస్తాయి, కానీ మైండ్ మాత్రం తిరిగి 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 వాక్యం అయిపోబోయే లోపు మళ్ళీ మైండ్ నీలోనికి వస్తుంది. ఇది సాతానుడు చేసే పని. అదే నువ్వు రాసుకుంటా ఉన్నావు అనుకోండి, ఏ వాక్యం తర్వాత ఏ వాక్యం రాయాలో ఆలోచిస్తావు, కాబట్టి నువ్వు మనసు పెడతావు వాక్యం మీద. అందుకని పిల్లరా, ఇన్ని 100,000 ప్రసంగాలు విన్నారు, మీరు ఫలించకపోవటానికి కారణం ఇదే. బోధకుడికి వృధా ప్రయాస తప్ప మీ దగ్గర ఫలాలు రావట్లేదు. కారణం ఏంటి? వాక్యాన్ని తేలిగ్గా తీసుకుంటున్నావు. వాక్యం మీద దృష్టి పెట్టవు. అసలు రాసుకోవాలి అనే మనసు నీకు సైతానుడు రాని ఇట్లా. కనీసం రాసుకుంటే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఆ నోట్స్ తీస్తే కొంతసేపు నువ్వు అది చదవగానే మెసేజ్ ఏంటో గుర్తొస్తుంది. రాసుకోలేదు కాబట్టి ఎన్నైనా సరే ఈ చెవితో వింటావు, ఈ చెవితో పోతూ ఉంటాయి, ఇటు వస్తూ ఉంటాయి, ఇటు పోతూ ఉంటాయి. ఎన్ని ప్రసంగాలు ఉన్నా ఇక అంతే. ఏం ఉపయోగం దానివల్ల? అయ్యో నేను ఫలించాలి, నా జీవితం ఫలించాలి, దేవుని కొరకు నమ్మకంగా ఉండాలన్న ఆలోచనలు రాని ఇట్లా. చూసారా, దేవుని కొరకు జీవించాలనే ఆలోచన నీకు రాకుండా చేస్తుంది. అందుకనే వాక్యం మీద నువ్వు దృష్టి పెట్టాలి. అసలు నిన్ను బ్రతికించేది దేవుని వాక్యం తెలుసా? నిన్ను కాపాడేది దేవుని వాక్యం, నిన్ను క్షేమంగా ఉంచేది దేవుని వాక్యం, నీ కుటుంబానికి మరి క్షేమాన్ని ఇచ్చేది దేవుని వాక్యం. మరి ఇలాంటి దేవుని వాక్యాన్ని అంత నిర్లక్ష్యం చేసుకుంటావు ఎందుకంటే లోకరీత్యా చెప్పాలంటే అది నీ కర్మ అంటారు చూడండి, అలాగ చేసుకుంటున్నావు నీవు. కొంతమంది అసలు బైబిల్ చదవటం కూడా తప్పే అన్నట్టుగా అసలు బైబిల్ కూడా చదవరు. అది నీకు పట్టిన దరిద్రం, అది అంతే. దేవుని వాక్యం కూడా చదవాలి అని ఎన్నిసార్లు చెప్పినా నువ్వు చదవలేదంటే నీకు దరిద్రం పట్టింది, నీ కుటుంబానికి దరిద్రం. అది ఏమన్నా వాక్యానికి విలువిస్తున్నావు అసలు నువ్వు? దేవుని వాక్యం ఏముంది? మీరు కుడికే గాని ఎడమకే గాని తిరుగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించున్నట్లు చేయుటకు జాగ్రత్త పడాలి. ఉందా ఇలాంటి జాగ్రత్త? ఇలాంటి జాగ్రత్త నీకు ఉందా? నాకు ఉందా? ప్రియరా, దేవుని వాక్యం ఎదుట ఎవరమైనా భయపడాలి. ఒకవేళ వాక్యానికి నువ్వు భయపడట్లేదంటే నీవు రాంగ్ రూట్లో ఉన్నావని అర్థము. రాంగ్ రూట్లో ఉన్నావు. రాంగ్ రూట్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, వాళ్ళు కీడు మీదకొచ్చిందాకా తెలుసుకోరు. అపాయం వచ్చి మీదబడి ఇక మునిగిపోయేదాకా లేక ఆ అగ్నిలో కాలిపోయేదాకా వారు తెలుసుకోరు. వాళ్ళు రాంగ్ రూట్లో ఉన్నవాళ్ళు. రైట్ రూట్లో ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే ముందుగానే శోధనను గ్రహించి శోధనలో ప్రవేశించుకున్నట్లు
మెళకువ కలిగి ప్రార్థన చేయమని చెప్పాడు కదా. ముందుగానే ప్రార్థన చేస్తూ సరైన మార్గములోకి వస్తారు. అందుకనే మనము కుడికి కానీ ఎడముకు కానీ తొలగక 29వ వచనం ఏమని చదువుతున్నావు? ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 29వ వచనం, వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు. ఎంతకాలం అండి క్షేమము? నిత్యము. నిత్యము నీకు క్షేమం కలుగుతుంది. నువ్వు బ్రతుకున్నంత కాలము నువ్వు క్షేమంగా ఉంటావు వాక్యాన్ని అనుసరిస్తే. నీ పిల్లలు కూడా క్షేమంగా ఉంటారు వాక్యాన్ని అనుసరిస్తే. ఆ దైవభక్తి నేర్చుకునే వారి పద్ధతులే వేరుగా ఉంటాయండి. ఆ పద్ధతులు, ఒక నోట్స్ తెచ్చుకోవటం, పెన్ను తెచ్చుకోవటం, మంచిగా క్రమంగా కూర్చోవటం, అలాగే రాసుకోవటం, ప్రార్థన చేసేటప్పుడు మోకాళ్ళ మీద ఉండటం, అలాగే దేవునికి గౌరవంగా ప్రార్థన చేయటం, ఆ భక్తి లక్షణాలే వేరుగా ఉంటాయి. ఆ లక్షణాలు లేకుండా టైంపాస్ భక్తి చేసేవాళ్ళది ఎలా ఉంటుందంటే కళ్ళు తెరిచి చూస్తూ ఉంటారు. కొంతమంది భారంతో ప్రార్థన చేస్తుంటే వాళ్ళు కళ్ళు తెరిచి చూస్తూ ఉంటారు. కొంతమంది ఏకీభవిస్తామంటే వీళ్ళు ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. దేవుని వాక్యం భారంగా చెబుతూ ఉంటే టక్కన లేచి బయటికి వెళ్ళాలని అనిపిస్తూ ఉంటుంది. వీళ్ళ లక్షణాలే వేరుగా ఉంటాయి. వీళ్ళకేమవుతుందంటే వాక్యం ఎక్కదు, మనసులోకి భక్తి రాదు. ఎన్ని సంవత్సరాలు ఉండా ఇంకా ఇంకా జారిపోతారు తప్ప ఏమాత్రం ముందుకు రారు. చూడండి, పేతురును కూడానంట జల్లించాలని చూసిందంట సైతాను. అప్పుడు ప్రభు అంటున్నాడు, పేతురు, సాతానుడు నిన్ను గోధుమలాగా జల్లించాలని చూశాడు, కానీ నీ కొరకు నేను తండ్రిని వేడుకొన్నాను, నీ కొరకు నేను ప్రార్థన చేశాను. నేను నీ కొరకు ప్రార్థన చేయకపోతే సాతానుడు నిన్ను జల్లించి తీసుకువెళ్ళి పొట్టులో విసిరి పారేసేవాడు, అగ్నిలోనూ కాలిపోయి ఉండేవాడు. నేను నిన్ను కాపాడమని తండ్రిని వేడుకున్నాను. ప్రియరా, నీకు అర్థమవుతా ఉందా? దేవుని సన్నిధిలో ప్రార్థన నీకు కాపుదల ఇస్తుందని అర్థమవుతుందా? దేవుని సన్నిధిలో నువ్వు వింటున్న వాక్యము నిన్ను నీ కుటుంబాన్ని క్షేమంగా కాపాడుతుందని అర్థమవుతుందా? ఒక అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఒక మంచి ఆఫీసర్ పొజిషన్లో ఉన్నాడు నా స్నేహితుడు. అతను చాలా మంచి పొజిషన్లో ఉన్నాడు. ఒకసారి ఆ ప్రాంతానికి నేను వెళ్ళినప్పుడు ఆ ఆఫీసు, ఆ అగ్రికల్చర్ పనులు ఏమేమి జరుగుతాయో, ఈ క్రొత్త వ్యవసాయం పద్ధతులు ఎలా ఉంటాయో అవన్నీ నాకు చూపించాడు. ఈ తేనెటీగలను ఎలా పెంచుతారు, పట్టు పురుగులను ఎలా పెంచుతారు, అలాగే రకరకాల క్రొత్త వంగడాలు అంటే పంటలను ఎలా పెంచుతారో ఆ సైంటిస్టులు ఉండే ఆఫీస్ అది. ఆ ఆఫీస్కి తీసుకెళ్ళి నాకు బ్రదర్ ఎలా ఉంటుంది మా ఆఫీస్ అని చెప్పాడు. ఎందుకు చెప్పానంటే ఈ విషయం, ఇతను చదువుకునే రోజుల్లోనే నాకు ఫ్రెండ్. ఆ చదువుకునే రోజుల్లో ఏమన్నాడో తెలుసా? బ్రదర్, మన జీవితంలో అంటే స్టూడెంట్గా ఉన్నప్పుడు, ఇది ఇక్కడ ఉన్నారా ఈ పిల్లలు స్టూడెంట్స్ ఈ వేళ వయసులో ఉన్నప్పుడు, బ్రదర్ ఏది ఏమైనా సరే బుధవారం ప్రార్థన, శనివారం ప్రార్థన ఎప్పటికీ పోగొట్టుకోకూడదు మనం అన్నాడు. అప్పుడు ఎంత అతని వయసు? ఒక 17-18 సంవత్సరాల వయసు. అప్పుడే చదువుల్లో ప్రారంభంలో ఉన్నాడు. ఏది ఏమైనా బుధవారం ప్రార్థన, శనివారం ప్రార్థన పోగొట్టుకోకూడదు. తర్వాత రెండో మాట ఏమన్నాడు తెలుసా? మనం సేవకులకి కనిపిస్తూ ఉండాలి బ్రదర్.
కనిపిస్తూ ఉంటే మనల్ని చూసినప్పుడు వాళ్ళు మన కోసం ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థనే మనల్ని ఆశీర్వదిస్తుంది అని చెప్పాడు. నేను ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడే ఎంత గ్రహింపు వచ్చింది ఇతనికని నేను ఆశ్చర్యపోయి, అవును బ్రదర్, నా ఉద్దేశం కూడా అదే. బుధవారం ఎన్నడూ పోగొట్టుకోకూడదు, శనివారం ఎన్నడూ. నేను అప్పుడు స్టూడెంట్నే, ఎంత ఇంటర్మీడియట్ చదువుతున్నాను, తను కూడా అంతే. బుధవారం పోగొట్టుకోకూడదు, శనివారం పోగొట్టుకోకూడదు, అలాగే సేవకులు కనబడుతుండాలి, వాళ్ళ చేత ప్రార్థన చేయించుకుంటూ ఉండాలి అని అతని అభిప్రాయము నా అభిప్రాయం రెండూ ఒకటే. ఇద్దరం కలిసాం ఆ విషయాలు. ఈ మధ్య కాలంలో చూస్తే అతను గొప్ప స్థాయిలో ఉన్నాడు. తనేమన్నాడో తెలుసా, ఏమంటున్నాడో తెలుసా? ఆ చిన్ననాటి నుండి మనం దేవుని కొరకు నమ్మకంగా జీవించబట్టి ఈ రోజున దేవుడు మనల్ని ఎంత ఆశీర్వదించాడు బ్రదర్ అని చెప్పాడు. అంటే ఆ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుకునే వయసులో మేమిద్దరం మాట్లాడుకున్నాము దేవుని కొరకు నమ్మకంగా ఉండాలి అని. ఇప్పుడు పెద్దవాళ్ళమయ్యి మళ్ళీ ఆయన పిల్లలకు మ్యారేజ్లు చేశాడు, మేము అదే స్థాయిలో ఉన్నాం, ఇప్పుడు అదే మాట్లాడుకుంటున్నాం. ఆ రోజుల్లో మనం నమ్మకంగా ఉండబట్టి ఈ రోజున దేవుడు మనల్ని దీవించాడని ఈ రోజున మేము మాట్లాడుకుంటున్నాం. పిల్లరా, ఆ గ్రహింపును మనం కలిగి ఉండాలండి. ఆ గ్రహింపును కలిగి ఉండాలి. నీకున్న గ్రహింపును బట్టి నీవు నిత్యము క్షేమముగా ఉంటావు, నిత్యము క్షేమముగా ఉంటావు. తను చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆ స్టూడెంట్ లైఫ్ దగ్గర నుండి నా జీవితంలో బుధవారం ప్రార్థన, శనివారం ప్రార్థన ఎన్నడూ నేను పోగొట్టుకోలేదు. అలాగే దేవుని సేవకులకి కనపడటం, వాళ్ళ చేత ప్రార్థన చేయించుకోవటం. ఇప్పుడు ఎంత వయసు వచ్చినా ఆయన పిల్లలకు మ్యారేజీలు చేసినా సరే, అంటే దాదాపు సీనియర్ సిటిజన్కి వచ్చినా సరే నేను సేవకుల చేత ప్రార్థన చేయించుకోవటం ఎన్నడూ మానలేదు. ఆ క్రమమే మనల్ని ఆశీర్వాదకరంగా చేసింది అని అన్నాడు. పిల్లరా, ఎలాంటి గ్రహింపును మనం నేర్చుకుంటున్నాం? ఈ రోజున మారు మనసు పొందిన వాళ్ళకు కూడానండి బుధవారం ప్రార్థన ఎగరగొట్టడం అంటే సులభం అయిపోయింది. అసలు అది పాపం అని కూడా తెలియట్లేదు నీకు. అది పాపము, అది తర్వాత నీకు అది శాపంగా మారిద్దని కూడా తెలియట్లేదు. బుధవారం ప్రార్థన ఎడలా రాత్రి, శనివారం ప్రార్థన కుదరలా. ఈజీగా చెప్పేస్తున్నారు. ఆ రోజుల్లో అసలు బుధవారం వెళ్ళలేదు అని అంటే పాపం చేసినట్టుగా అనుకునేవాళ్ళం మేము. నా జీవితంలో హై స్కూల్ వయసు అంటే 5-6 తరగతుల నుండి ప్రార్థనకు వెళ్ళినోడిని నేను. అంటే పుట్టిన దగ్గర నుండి వెళ్ళినోడినే. ఒక గ్రహింపు వచ్చింది 5-6 తరగతుల్లో. ఆ రోజు నుండి ఈ రోజు వరకు బుధవారం ప్రార్థనలు నేను ఎన్నడూ మానలా, శనివారం ప్రార్థనలు ఎన్నడూ మానలా, ఆదివారం ఆరాధనలు ఎప్పుడు మానలేదు, వాక్యం చెప్పటం మానలేదు. దేవుని పని ఆ రోజు నుండి ఈ రోజు వరకు చేస్తానే ఉన్నాను. ఇది కొనసాగేదే కానీ ఆగేది కాదు. భక్తిని నీ ఇష్టం వచ్చినప్పుడు చేయటం, నీకు ఇష్టం లేకపోతే మానేయటం, అది నీకు నష్టం. బుధవారం ప్రార్థన, శనివారం ప్రార్థన వెళ్ళలేదని ఒక నవ్వు నవ్వేస్తే సరే, సేవకుడు కాబట్టి సరేలే అని అంటాడు. దానికి పనిష్మెంట్ ఉంటుంది, తెలుసా నీకు? అది దానికి పనిష్మెంట్ ఉంటుంది. అది దేవుని దగ్గర నుండి వస్తుంది ఆ పనిష్మెంట్. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను అన్నాడు కదా. ఇప్పుడు నువ్వు ఎగరగొడుతున్నావు అంటే ఏం చేస్తున్నావు? దేవుణ్ణి తృణీకరిస్తున్నావు. తృణీకరించు వారిని గురించి ఏమన్నాడు? నన్ను తృణీకరించు వారిని నేను తృణీకరిస్తానన్నాడు. నువ్వు ఏది చేస్తే దానికి తగ్గట్టుగా ఉంటుంది ఫలితం. అందుకని ఇక్కడ వాక్యం నేను చదువుకున్నాం, మీరు కుడికి కానీ ఎడమకు కానీ తిరగొద్దు, దేవుని మీద మనసు పెట్టండి, దేవుని మీద మనసు పెట్టండి. కుడికి ఎడమకు పోయిన వాళ్ళను అసలు మనం చూడకూడదండి. వాళ్ళు
లోకంలో కలిసిపోయారంటే కలిసిపోతే కలిసిపోని, నీకెందుకు వాళ్ళ సంగతి? నీకు కూడా కలవాలనుందా? పో, వెళ్ళి కలువు, పో. ఎవరేం బాధపడరు నిన్ను గూర్చి. ఇక్కడ దేవుని సంఘంలో దేవుని కొరకు జీవించాలి, దేవునిలో ఎదగాలి, దేవుని ఆశీర్వాదాలు పొందాలనుకున్న వాళ్ళకే సువార్త. లోకంలో కలిసిపోయిన వాళ్ళని చూసి వాళ్ళలాగా నేను కూడా అయిపోవాలనుకుంటే పో, ఏమైందాడా? రాంగ్ రూట్లోకి వెళుతున్నావు, నీకు నష్టం. అది వాక్యాన్ని వదిలిపెట్టి వాక్యాన్ని ప్రక్కన పెడద్రోవ పెట్టేసి వెళ్ళిపోయే నీకు ఇక ఎవరేం చేయలేరు నిన్ను. అది సాతానుడు నీకు మెడక చాంతాడు కట్టి లాగుతున్నాడు, వాడు లోబడు, నీ ఇష్టం. అది దేవుని వాక్యం ఉంది, వాక్యము మీద నువ్వు దృష్టి పెట్టాలి. నిత్యము నీకు భయపడినట్లు నాకు ఏక దృష్టి కలుగ చేయము. నీకు భయపడుతూ ఉండాలి, దేవునికి మనం భయపడాలి. నీకు తినటానికి కూడు లేకపోయినా సరే నువ్వు దేవునికి భయపడతా ఉండు, నీ ఇల్లంతా సమృద్ధి అవుతుంది. తెలుసా? యెహోవా యందు భయభక్తులు ఐశ్వర్యాన్ని కలుగజేస్తాయి. నీకు ఆ విశ్వాసం రావాలి. అందుకని ఇక్కడ ఏమని చదువుతున్నావు? 29వ వచనం, వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి. ఎవరేందండి? దేవుని యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించిన ఎడల అనుసరించు మనస్సు వారికుండిన మేలు. ఏముండాలి మనకు? దేవుని ఆజ్ఞలను అనుసరించాలనే మనస్సు నీకు ఉండాలి. అది దేవుని ఆజ్ఞలను అనుసరించాలి, దేవుని పనిని చెయ్యాలి, దేవుని పరిచర్య చెయ్యాలి. నేను చేసే పనిని ఆపకూడదు, నేను చేసే పరిచర్యను మానేయకూడదు. దేవుని కొరకు అంతం వరకు నమ్మకంగా ఉండాలి. ఆ మనస్సు నీకు ఉండాలి, ఆ మనస్సు నీకు ఉండాలి. ఆ మనస్సు నీకేం చేస్తుందంటే నీవు నీ కుటుంబము నిత్యము క్షేమముగా ఉండేటట్లుగా చేస్తుంది. మరి ఆ మనస్సు మనకుంటుందా? చూడండి దేవుని వాక్యంలో 2వ దినవృత్తాంతముల గ్రంథము 11వ అధ్యాయము 16వ వచనం చూడండి. 2వ దినవృత్తాంతములు 11వ అధ్యాయము 16వ వచనం. వారి చర్యలట్లుండగా ఇశ్రాయేలీల గోత్రములదంతటను ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను వెదకుటకు మనస్సు నిలుపుకొనిన వారు. బా, చూడండి ఎంత మంచి పదాలు ఉన్నాయో దేవుని వాక్యంలో. ఇక్కడ ఏమని చదువుతున్నాం? వారి చర్యలు అట్లుండగా ఇశ్రాయేలీల గోత్రములందంతటా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను వెదకుటకు. ఎవరిని వెదకటకండి? అందరూ చెప్పండి ఈ మాట. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను వెదకుటకు. ఎవరిని వెదకాలి మనం? దేవునిని వెదకాలి, దేవుని వాక్యాన్ని వెదకాలి. ఈ దినము మీకు ఆరాధన అక్కడ జంపల్లో ముగించి ఆ తర్వాత మధ్యలో కొంత టైం నేను ప్రభువుతో గడపాలి అని దాదాపు ఒక 20 అధ్యాయాలైన దేవుని వాక్యం వింటూ ప్రార్థనలో గడిపాను.
సుమారు ఒక 20-22 అధ్యాయాలు. దేవుని వెతకటం అంటే దేవుని వాక్యాన్ని నీవు నేర్చుకుంటూ, చదువుతూ, వాక్యాన్ని వింటూ, ఆ వాక్యము ద్వారా నేను ఏమి మార్చుకోవాలి, ఏమి నేర్చుకోవాలని అన్వేషిస్తూ నీవు దేవునికి లోబడటమే దేవునిని వెతకటము. నాకేముందలే వాక్యం చెప్పేవాడిని, బోధకుడిని, ఇంకా నేను బైబిల్ చదివేది ఏంది అని అనుకుంటే తిప్పలు తెచ్చుకున్నట్టే నేను కూడా. నాకు ఆ సంగతి తెలుసు. వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే చివరకు నేను కూడా తిప్పలు తెచ్చుకుంటానని నాకు తెలుసు. ఆ భయం నాలో ఉంది కాబట్టి ఆ రూట్లోకి అసలు వెళ్ళను నేను. ఎన్ని సంవత్సరాలు దేవుని పని చేశాను, పర్వాలేదు, ఇప్పుడు చేయకపోతే ఏమైంది అని అనుకోను. నేను బ్రతికున్నంత వరకు దేవుని పని చేస్తూనే ఉంటాను. ఒకవేళ మధ్యలో దేవుని పని ఆపేస్తే శోధనలు వస్తాయని నాకు తెలుసు. అందుకని నేను దేవుని పని ఆపను. ఒక గ్రహింపు ఉండాలి ప్రియరా. దేవుని మనస్సు అంటే అది. అక్కడ ఏమని చదువుతున్నాం? చదవండి మరలా. వారి చర్యలట్లుండగా ఇశ్రాయేలీల గోత్రముల అంతటను ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను వెదకుటకు మనస్సు నిలుపుకొనిన వారు. ఎవరి మీద మనస్సు నిలుపుకున్నారంటే దేవుని మీద మనస్సు నిలుపుకోవాలి. దేవుని మీద మనస్సు నిలుపుకోవాలి. మన మనస్సును బహు జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. నేను మనకు జంపన మందిరం దగ్గర ఆ ప్రక్క ఉంటే స్థలం ఉంది కదా, అక్కడ ఉన్న సహోదరులకి ఏం చెప్పానంటే, కోటాల దగ్గరికి వస్తున్నాయి, గోంగూర చాలా అవసరం అవుతుంది, ఎక్కడో ఒక చోట అక్కడక్కడక్కడ తెస్తున్నాం, ఎంత తెచ్చినా చాలటం లేదు, అందుకని బయట నుండి తెచ్చేది తేగ, మనకి ఇక్కడ స్థలం ఉంది కాబట్టి మంచి గోంగూర విత్తనాలు చల్లండి, కోటాల టైంకి గోంగూర రావాలి అని చెప్పా. అంటే బయట నుండి వచ్చేది వస్తుంది, ఇక్కడ మనం కొంత స్థలం ఇచ్చాడు కాబట్టి దేవుడు పండిద్దాం, గోంగూర చల్లండి అని అన్న. పాపం వాళ్ళు చల్లారు. ఈరోజు ప్రార్థన అయిన తర్వాత అక్కడికి తీసుకెళ్ళారు నన్ను. అక్కడ తీసుకెళ్తే ఏంటి అని అంటే, అయ్యా దొంగ గోంగూర విత్తనాలు ఉన్నాయి అయ్యా దీనిలో, అందుకని సగం మంచిదైంది సగం అయిందయ్యా అని అన్నారు. అంటే అమ్మేవాడే ఆ కల్తీ విత్తనాలు అమ్మాడు. అందువల్ల ఇదిగో చూడయ్యా అని చూపించారు. ప్రేరా, మన జీవితాలను కూడా బహు జాగ్రత్తగా చూసుకోవాలి. కల్తీ విత్తనాలు వచ్చినట్లుగా మన మనస్సును పాడు చేసే సాతానుడు విత్తనాలు గురుగులు జల్లుతూ ఉంటాడు మనలో, పనికి రాకుండా చేయటానికి. కానీ ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు చేసిన పని ఏమిటంటే, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను వెదకుటకు మనస్సు నిలుపుకొనిన వారు. నీ మనస్సు దేవుని మీద నిలుపుకొని ఏమంటున్నాడు? తమ పితరుల దేవుడైన యెహోవాకు బలులను అర్పించుటకై యెరూషలేమునకు వచ్చిరి. దేవునికి బలులు చెల్లించటానికి యెరూషలేమునకు వచ్చిరి. సోదరుడా, సహోదరి, నీవు దేవుని దగ్గరకు వచ్చి ఏకాంత ప్రార్థన చేసుకోవటం దేవునికి బలి ఇవ్వటంతో సమానం. ఒంటరిగా మందిరంలోకి వచ్చి ఉపవాస ప్రార్థన జరుగుతున్నప్పుడు దేవుని సన్నిధిలో కలుసుకొని ఆయన సన్నిధిలో ప్రార్థన చేయటం దేవునికి నువ్వు బలిస్తున్నావు. విరిగి నలిగిన మనసే యెహోవాకు ఇష్టమైన బలి. ఆ బలులు మనం చెల్లించాలి. మరి చెల్లిస్తున్నావా? ఆ బలులు మనం చెల్లిస్తూ ఉన్నామా? దేవుని విషయంలో నువ్వు ఎంత బాధ్యతగా ఉంటావో నీ విషయంలో దేవుడు అంత బాధ్యతగా ఉంటాడు. తప్పకుండా దేవుడు అలా చేస్తాడు. మనము దేవుని విషయంలో నమ్మకంగా ఉంటే ఆయన మన విషయంలో కూడా నమ్మకంగా పనిచేస్తాడు. అలాంటి మనస్సు వేళల్లో ఉంది. అందుకని ఏమని చదువుతున్నాం?
ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాను వెదకుటకు మనస్సు నిలుపుకొనిన వారు తమ పితరుల దేవుడైన యెహోవాకు బలులనర్పించుటకై యెరూషలేమునకు వచ్చిరి. దేవుని మందిరానికి వెళ్ళి బలులు చెల్లిస్తున్నారు. ఆ మనస్సు మనకు ఉందా? ఆ మనస్సు నువ్వు నేర్చుకుంటున్నావా? చివరిగా ఇంకొక మాట చూద్దాం. లూకాసు సువార్త 8వ అధ్యాయము. లూకాసు సువార్త 8వ అధ్యాయము 15వ వచనం చూడండి. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో. ఏ మనస్సు ఉండాలి మనకి? అందరూ చెప్పండి మాట. యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. అదండి మంచి మనస్సు. యోగ్యమైన మంచి మనస్సుతో యోగ్యమైన జీవితం, యోగ్యమైన మంచి మనస్సు. ఆ మంచి మనస్సుతో వాక్యాన్ని మనం వినాలి, దానిని అవలంబించాలి, ఓపికతో ఫలించాలి. ఆ మనస్సు ఉంటుందా? ఆ మనస్సు దావీదు గారికి ఉందండి. అందుకనే మొదటి వాక్యం చూడండి. మొదటి వాక్యం ఏమని చదివాము? 86వ కీర్తన 11వ వచనం. యెహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. అది దేవుణ్ణి అడిగాడు. నీ సత్యమును అనుసరించాలయ్యా. నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లుగా నీ మార్గమును నాకు బోధింపుము. అనగా దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. తర్వాత ఏమంటున్నాడు? నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగ చేయము. నిత్యము నీకు నేను భయపడాలి. సింహానికి భయపడలేదు దావీదు, తోడేలుకు భయపడలేదు, గొల్యాతుకు భయపడలేదు, శత్రు రాజ్యాలకు భయపడలేదు. కానీ ఎవరికి భయపడ్డాడు? దేవునికి భయపడ్డాడు. సోదరుడా, సహోదరి, దేవునికి మనం భయపడదామా? దేవుని పని పట్ల, దేవుని సన్నిధి పట్ల మనం భయభక్తులతో ఉందామా? అందుకనే 128 ఏం చదివాం? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకొని వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించెదవు. చూసారా? దేవుని ఆశీర్వాదము, దేవుని క్షేమాన్ని మనం చూడాలంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన మీద ఏకదృష్టి, నీ మనస్సు దేవుని మీద పెట్టాలి. మరి అలాగూ మనం ఆయన మీద దృష్టి పెట్టి ఆయన కొరకు జీవించాలి. అలాగూ సిద్ధపడాలి. ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం అందరం తలలు వంచి ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధి మనతో ఉండాలని ఆయన వాక్యము ద్వారా మనల్ని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవునికి భయపడువారుగా మనం ఉండాలి అని. ప్రభువా, మీ మీద ఏకదృష్టి కలిగిన వారముగా చేయండి అని అడుగుతావా? నిత్యము వారికి క్షేమము కలుగునట్లు వారికి నన్ను అనుసరించు మనస్సు ఉండిన మేలు అని అన్నాడు. ప్రభువా, మిమ్మల్ని అనుసరించే మనస్సు మాకివ్వండి. మీ వైపు చూసే మనస్సు మాకివ్వండి. ప్రభువా, మీ మీద మంచి దృష్టి మాకు దయచేయండి. యోగ్యముగా మేము యోగ్యమైన మనస్సుతో వాక్యమును వినాలి. ఆ వాక్యాన్ని మేము అవలంబించాలి ప్రభువా. అలాగే నిత్యము మేము ఫలించాలి ప్రభువా. ఫలించెడి వారిగా చేయండి అని నిన్ను నువ్వు పరిశీలన చేసుకుంటావా? సోదరుడా, సహోదరి, కొద్ది సమయము
మన హృదయాల్ని పరిశీలించుకొని ప్రభు సన్నిధిలో ప్రభా యోగ్యమైన మనసుతో సత్యమును అనుసరించి మీ అందు భయభక్తులు కలిగి నేను బ్రతకాలి, నా కుటుంబము నిత్యము క్షేమముగా ఉండాలి, ఆ మనస్సు నాకు ఇవ్వండి అయ్యా. ఒకవేళ నేను ఆ మనస్సును పోగొట్టుకుంటున్నానేమో నన్ను క్షమించి ఆ మనస్సును నేను కలిగి ఉండాలయ్యా, ఎప్పుడూ కలిగి ఉండాలి అని ప్రభువుని అడుగుదామా. పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. ఈ ప్రియులను మీరు దర్శించండి. దేవుని వాక్యమును అనుసరించే మనస్సు మాకు మీరు దయచేయమని వేడుకొంచున్నాం. రక్షకుడా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ ప్రియులను మీరు దర్శించండి. వాక్యానుసారమైన జీవితంలో ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రభువులో ఫలించాలి, ప్రభు కొరకు నిలిచి ఉండాలి, దేవుని కొరకు మంచి మనస్సును కలిగి యోగ్యమైన మనస్సుతో పనిచేయాలి అనే ఆ మనస్సు, ఆ తీర్మానమును మేము ఎల్లప్పుడూ కలిగి ఉండు వారముగా చేయండి. తండ్రి అయిన దేవా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రియులను వీరి కుటుంబాలను దర్శించండి. వాక్యానుసారమైన జీవితాలు మాకు మీరు దయచేసి నడిపించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి ఇప్పుడు నెల్లప్పుడు మనందరికీ తోడుగా ఉండి సహాయము చేసి నడిపించును గాక. ఆమేన్.